బీఆర్ఎస్ కు మరో షాక్. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. తన రాజకీయ గురువు అయిన ఆర్ సురేందర్ రెడ్డితో ఖమ్మంలో భేటీ అయ్యారు సారయ్య. కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయమందని చెప్పుకొస్తున్నారు. సారయ్య గతంలో కాంగ్రెస్ నేత, తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి సొంత గూటికి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సారయ్య కదలికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తన రాజకీయ గురువు అయిన ఆర్ సురేందర్ రెడ్డితో ఖమ్మంలో భేటీ అయ్యారు సారయ్య. కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమందని తెలుస్తోంది. అయితే సారయ్య గతంలో కాంగ్రెస్ నేత, తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి సొంత గూటికి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. అగ్రనేతలంతా కూడా పార్టీని వీడడంతో ఆందోళనలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసాము, నిన్ననే వరంగల్ నగర మేయర్ గా పనిచేస్తున్నటువంటి గుండు సుధార్ అని బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఇప్పటికే సన్నాహకాలు ముగిశాయి. ఎందుకంటే గతంలో అతను కాంగ్రెస్ పార్టీలో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఇప్పటికే అతని రాజకీయ గురువైనటువంటి సురేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అటు పొంగులేటి మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కలిసి తన యొక్క కాంగ్రెస్ లోకి రాకను వాళ్ళు ఆహ్వానించినట్టు మనకు తెలిసింది. వాళ్ళని సంప్రదించిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తన యొక్క అనుచరులతోటి చర్చించి రేపో ఎల్లుండ మొత్తానికైతే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే ఉంది సౌజన్య. దీంతో అయితే వరంగల్లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కీలకమైన నేతలంతా కూడా తలోదారి చూసుకుంటున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి, ఆరూర్ రమేష్ బీజేపీలోకి వెళ్లడమే కాకుండా సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసుమల దయాకర్ తో పాటు నగర మేయర్, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్న బసవరాజ్ సారయ్య కూడా వెళ్లడంతో అయితే అగ్రనేతలంతా కూడా తలోదారి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు కిందే ఉన్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా కౌన్సిలర్లు అయితే మూకుమ్మడిగా గత 2 నెలల్లో మొత్తం అన్ని మున్సిపాలిటీలలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోయిన వైనంతో అయితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యేలాగా కనిపిస్తుంది సౌజన్య. మరి ఇదే విషయంపై బీఆర్ఎస్ శ్రేణులు కానీ నేతలు కానీ ఏమైనా స్పందించారా ప్రశాంత్? సౌజన్య, బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా అధిష్టానం పట్టించుకోవట్లేదు అనేది కింది స్థాయిలో ఒక చర్చ నడుస్తుంది. అయితే జిల్లాలో ఇప్పటికీ కొంతమంది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంత బయటికి వెళ్లే వాళ్ళను నిలువరించలేకపోతున్నారు. అయితే అధిష్టానం అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి అగ్రనేతలు పట్టించుకుంటే తప్ప వీళ్ళు ఆగే పరిస్థితి లేదు. ఒకవైపేమో పోయిన వాళ్ళను మళ్ళీ పార్టీలోకి తీసుకోము అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ కూడా ఉన్న వాళ్ళను కూడా కనీసం పలకరించడమో, నిలువరించడమో అయితే చేసే ప్రయత్నం అయితే లేకపోవడంతో తలోదారి వెళ్తున్నట్టయితే మనకు తెలిసిన సౌజన్య. అందులో భాగంగానే ఇప్పటికే అగ్రనేతలంతా కూడా తలోదారి చూసుకుంటున్నారు. ఈ బాటలో మరికొంతమంది కూడా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గనక అటు ఇటుగా ఉంటే గనక ఇంకా పూర్తి స్థాయిలో మరికొంతమంది నేతలు కూడా తలోదారి చూసుకునే అవకాశం అయితే ఉందనేది అయితే ఒక తీవ్ర చర్చ అయితే వరంగల్ రాజకీయాల్లో నడుస్తుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.